పచ్చడిలో గోంగూర కాంబినేషన్ కర్రీ చాలా బావుంటుంది కదా! ఈ రెండింటి కాంబినేషన్‌లో కర్రీ నాకైతే చాలా ఇష్టమండి. మీకు కూడా చాలా మందికి ఇష్టం ఉండే ఉంటుంది. ఈ కర్రీని చాలా సింపుల్‌గా ఎవరైనా ఈజీగా చేసుకునేలా నేనైతే చూపించేస్తాను. మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. అంతకన్నా ముందుగా అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యష్ కుకింగ్ వరల్డ్ ఛానల్. కర్రీ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయినైతే పెట్టుకున్నాను. చూసారు కదండీ గోంగూర. ఇది పుల్ల గోంగూర అండి. 2 కట్టల వరకు తీసుకొని శుభ్రంగా అయితే వాష్ చేసుకున్నాను. గోంగూరలో 2 టైప్స్ ఉంటాయి. సో, పుల్లగా ఉన్నది ఈ కర్రీకి టేస్ట్ అనేది బావుంటుంది. గోంగూర కడాయిలో వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకున్నాను. అలానే వాటర్ కూడా వేసుకొని మగ్గించుకోవాలి. గోంగూర అనేది చాలా త్వరగా మగ్గిపోతుందండి. చూసారు కదా ఎంత బాగా మగ్గిపోయిందో. సో, దీనిని మిక్సీ జార్‌లో కాకుండా ఇలా స్మాషర్ ఉంటే కొంచెం స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. మిక్సీ పడితే గనక మొత్తం పేస్ట్‌లా అయిపోయి కర్రీకి అంత లుక్ అనేది బాగోదు. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ వస్తుంది. అలా కాకుండా ఈ విధంగా చేసుకుంటే చాలా బావుంటుంది. మెదుపుకున్న గోంగూరని వేరొక బౌల్‌లోకి అయితే తీసుకొని సేమ్ కడాయిని వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది వేసుకున్నానండి. నెక్స్ట్ పచ్చిరొయ్యలను చూస్తున్నారు కదా! ఇవి పావు కేజీ వరకు ఉంటాయి. నేను ఊరు నుంచే శుభ్రంగా క్లీన్ చేసుకొని అయితే కొద్దిగా బాయిల్ చేసుకొని తీసుకొచ్చుకున్నాను. వీటిని ఇప్పుడు యూజ్ చేస్తున్నానండి. ఆయిల్‌లోకి అయితే వేసుకున్నాను. దీంతో పాటుగా కొద్దిగా పసుపు, ఉప్పు, కారం అయితే వేసుకున్నాను. ఇలా చేయడం వల్ల రొయ్యలకి మంచిగా పడుతుంది. సో, కర్రీ తినేటప్పుడు ఇవి టేస్టీగా అయితే ఉంటాయండి. వీటిని ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకొచ్చుకున్నాను కాబట్టి ఒక 2 మినిట్స్ వరకు ఈ ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వేరొక ప్లేట్‌లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కడాయిలోకి ఆయిల్ అనేది కొంచెం తక్కువ అనిపిస్తుంది. సో, అందుకని కొద్దిగా అయితే యాడ్ చేసుకున్నాను. అలానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. వీటితో పాటుగా ఒక 5 వరకు మిర్చిని కట్ చేసుకొని వేసుకున్నాను. ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా మిర్చి అనేది ఎక్కువగా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఈ రెండింటిని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. బాగా మగ్గిపోవాలండి. సో, అప్పుడు దీంట్లోకి అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి ఉడికించి స్మాష్ చేసుకున్న గోంగూర పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకొని ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. సో దట్ తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పచ్చిరొయ్యలు కూడా దీంట్లోకైతే వేసేసుకుంటున్నాను. నిజంగా అండి ఈ కాంబినేషన్ కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. అంత బావుంటుంది. సో, ఈ కర్రీలోకి ఇప్పుడు కర్రీకి తగ్గట్టుగా ఉప్పు, కారం అనేది వేసుకోవాలి. ఆల్రెడీ ముందు రొయ్యలు ఫ్రై చేస్తున్నప్పుడు వేసాం కదా! అది కాకుండా ఇప్పుడు కర్రీకి తగ్గట్టుగా పూర్తిగా అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలి అనే దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో, వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. చాలా త్వరగా కుక్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి వితిన్ 5 మినిట్స్ లోపులోనే ఇది కుక్ అయిపోతుందండి. నాకైతే ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. తర్వాత సర్వింగ్ బౌల్‌లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను. చూసారు కదా! చాలా కలర్‌ఫుల్‌గా అయితే ఉంది. కర్రీ కూడా సూపర్ టేస్టీగా ఉందండి. ఎక్కువ మసాలాలు ఏం వాడకుండా చాలా సింపుల్‌గా అయితే చేసేసుకున్నాం కదా! నేను చూపించిన కర్రీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? అలా అయితే నా వీడియోకి లైక్, కామెంట్, షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.